ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇళ్ల పట్టాలను అందజేస్తుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. సహస్ర దీపాలంకరణకు అశేషంగా హాజరైన భక్తులు. ఏలేరు పరివాహక ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. అధికారంలో ఉండగా వైకాపా ప్రజాప్రతినిధి 5 ఏళ్లలో శ్రీలంకగా పిలువబడే రాజీవ్ నగర్ ప్రాంతాన్ని ఒక్కసారైనా సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించింది లేదని, కనీసం బహుశా 45వ డివిజన్లో శ్రీలంక అనే ప్రాంతం ఉన్నట్లుగా కూడా వారికి తెలియదేమోనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సదరు డివిజన్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నీట మునిగిన శ్రీలంక, ఇంద్రానగర్ ప్రాంతాల్లోని సుమారు 70 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ ఆయిల్, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా, నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాలను త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ముంపుకు గురైన ఈ ప్రాంతంలో నిలువ ఉన్న నీటిని 3 మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు తోడేస్తున్నామన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఈ ప్రాంతంలో ప్రజల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులు అందించడం జరుగుతుందన్నారు. అధికారులు ఏడీసీ గారికి, ఎంహెచ్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే స్థానిక ఇన్ఛార్జ్ గారు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కోయిల రమణ గారికి, అలాగే రాష్ట్ర నాయకులు నవీన్ గారికి, పార్లమెంట్ నాయకులు మజ్జి రాంబాబు గారికి, బుడ్డుగ రాధా గారికి, ఇతర పెద్దలకు, ఇచ్చేసిన మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం. స్థానిక ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, శుభవార్త. 20 సంవత్సరాల నిరీక్షణ మీ అందరిది. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అడిగేవారు నన్ను, పట్టాల సమస్య తీర్చండి అని. 20 సంవత్సరాల తర్వాత ఈరోజు మీ పట్టాల సమస్య అన్నది ఒక కొలిక్కి వచ్చింది. అతి దగ్గరలో మీ అందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాము. 20 సంవత్సరాల నిరీక్షణ. అసలు మీ అందరూ కూడా అర్హులైన, అసలు ఇక్కడ ఉండడానికి మీకు హక్కు ఉందా, అనేకమైన ప్రశ్నలు ఉండేవి. ప్రతిసారి మేము వచ్చినప్పుడు 1 పట్టాలు, 2 నీట మునిగేది. నీట మునుగుతా ఉందని చెప్పి ఇంజనీరింగ్ వారి సహకారంతో పక్కన డ్రైన్ కట్టాం. డ్రైన్ కట్టినా మనకి ఆ సమస్య పరిష్కారం కాల. సంపు కట్టించాం, డ్రైన్ కట్టించాం. మరీ ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు బాగా ఎక్కువైపోయింది ముంపు. ఈ 5 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు నీట మునిగినా మేము మీ దగ్గరికి వచ్చేవాళ్ళం. కొంతమందికి సహాయం అందించేవాళ్ళం వ్యక్తిగతంగా. మీ సమస్య ఉందంటే మీ దగ్గరికి వచ్చి మేము నిలబడేవాళ్ళం. కానీ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎంతమంది వచ్చారు మీ దగ్గరికి? ఏనాడైనా కనబడ్డారా? అసలు ఆ రాజమండ్రి ప్రజలకు కూడా తెలియదు ఇక్కడ ఇలాంటి ఒక ప్రాంతం ఉందని, ఇక్కడ ప్రజలు ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారన్నది రాజమండ్రిలో ప్రజలు చాలా మంది తెలియదు. మీ శ్రీలంక అంటే ఆ శ్రీలంక దేశం అనుకుంటుంటారు చాలా మంది. కానీ ఇది రాజీవ్ గాంధీ నగరం. దీన్ని శ్రీలంక అని ముద్దుగా పిలుచుకుంటా ఉన్నాం అన్నది చాలా మంది తెలియదు. నేనే వినాయక చవితికో లేకపోతే ఇక్కడ మనమే ప్రతిష్ఠించుకున్నాం వినాయకుడి గుడికో లేకపోతే అంబేద్కర్ గారికి నివాళి అర్పించడానికి వచ్చినప్పుడు మా వారు అక్కడ మీడియాలోనే శ్రీలంకకి 45వ వార్డులో వెళ్ళారు కొయ్యల రమణ గారితో అంటే అప్పుడు అందరికీ అర్థం అవుతా ఉంది. ఈ 5 సంవత్సరాలు నీట మునిగినప్పుడు ఆ మట్టిలోనే నేను నడిచా, మీతోటే ఇక్కడ తిరిగా, మెడికల్ క్యాంపులు పెట్టించా. కానీ ఈ 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు ఈ డ్రైన్ విషయంలో పట్టించుకోలేదు.
మీకు ఏనాడైనా సరే ఇలా నీట మునిగినప్పుడు నిత్యావసర వస్తువులు మీకు ఇచ్చారా? ఏనాడు ఎవలా? ఎంతసేపు బాగున్న వైపు నగరాన్ని అక్కడే ఈట్ స్ట్రీట్లు ఎట్టుకున్నారు, హ్యాపీ స్ట్రీట్లు ఎట్టుకున్నారు, డివైడర్లు వేసుకున్నారు, వాళ్ళ ఎస్టేట్లకి దారులు వేసుకున్నారు. ఇటువైపు పట్టించుకున్న దాఖలాలే లేవు. బడుగు బలహీన వర్గాల పార్టీగా, తెలుగుదేశం పార్టీగా మేము గుర్తించి ఎప్పుడు కూడా ఇక్కడే ఉన్నాం. మీ సమస్యలు పరిష్కరిస్తాను ఆనాడే హామీ ఇచ్చున్నాను. ఈరోజు ఆ హామీకి అనుగుణంగా మీ 20 సంవత్సరాల నిరీక్షణ అతి దగ్గరలో మీ అందరికీ కూడా పట్టాలు కలెక్టర్ గారి సహకారంతో అవుతా ఉందని కూడా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చి 3 నెలల్లోనే అధికారుల యొక్క సహకారంతో ఈరోజు ఎన్డీఏ కూటమి మీ అందరికీ కూడా పట్టాలు దగ్గరలోనే ఇవ్వబోతా ఉంది. ఆ లోపుగా ఇక్కడ 23 ఇల్లులు నీట మునిగినాయి. ఆ 23 ఇల్లులకు కూడా 25 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళదుంప, కేజీ ఉల్లిపాయలు, ఒక నూనె ప్యాకెట్, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మీరు ఈ వరద సమయంలో నీట మునిగి ఉన్నారు కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు వీటిని సద్వినియోగపరచుకోండి. ఇన్ని సంవత్సరాల నుంచి నీట మునుగుతున్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని, తప్పుడు సందేశాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం స్థానిక జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం నేచురల్ ఫారెస్ట్ నుంచి రిజర్వ్ ఫారెస్ట్ వచ్చి సంచరిస్తున్న చిరుతపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. వాస్తవ పరిస్థితులపై శాఖ అధికారుల సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చిరుతను పట్టుకుని నేషనల్ ఫారెస్ట్ లో వదిలే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా అటవీశాఖ అధికారులు 50 మంది సిబ్బందితో 9 బృందాలను ఏర్పాటు చేసి రాత్రి పగలు నిరంతరం గస్తీ కాస్తున్నారన్నారు. ప్రజలందరూ అటవీశాఖ విడుదల చేసిన వీడియోలు చూసి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్లేన్ స్క్వాడ్ డిఎఫ్ఓ ఏ త్రిమూర్తులు రెడ్డి, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ హెచ్ హిమా శైలజ పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను మీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేని. ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కూర్చున్నాం. ఏదైతే గత 3 డేస్గా లెపర్డ్ ఏదైతే నేచురల్ ఫారెస్ట్ నుంచి మన రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చి సంచరిస్తూ ఉందో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వాస్తవ పరిస్థితులు, డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, ఏ విధంగా ఈ యొక్క యానిమల్ని క్యాచ్ చేసి మళ్ళీ న్యాచురల్ ఫారెస్ట్కి రిలీజ్ చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది, పురోగతి ఏంటి అన్నది తెలుసుకోవడానికి నేనే రావడం జరిగింది. అధికారులందరితో కూడా చర్చిస్తా ఉన్నాం. దీని మీద ఒక 9 మెంబర్ టీం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. డే ఇన్ డే అవుట్, రాత్రి పగలు సుమారు 50 మంది ఆఫీసర్స్ ఇదే పని మీద ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ యొక్క లెపర్డ్ యానిమల్ ఒక తిరిగే కార్యక్రమాన్ని అంతా వాచ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాటిని పట్టుకుని కేజెస్ పెడతా ఉన్నారు. వారైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అతి దగ్గరలోనే ఆ యానిమల్ని పట్టుకొని మళ్ళా న్యాచురల్ ఫారెస్ట్లో వదిలే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఆ లోపు ప్రజల్ని కోరేది ఏంటంటే, ఇప్పటికే ఆఫీసర్స్ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. యానిమల్ని కానీ మనం ఏదన్నా ఫేస్ చేసినట్లయితే, ఎన్కౌంటర్ చేసినట్లయితే వ్యక్తిగా ఏం తీసుకోవాలో జాగ్రత్తలన్నీ కూడా చెప్పడం జరిగింది. మీరు తప్పకుండా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. ఏం జరుగుతున్నాయో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి. అలాగే ఈ సోషల్ మీడియాలో అన్నెసరీగా ఫేక్ మెసేజెస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వాటిని నమ్మవద్దు. ఏదైనా సరే ఒక సంఘటన జరిగిందంటే దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఇది జరిగింది, యానిమల్ ఈ విధంగా దాడి చేసింది, ప్రజలు ఇంకంత అప్రమత్తంగా ఉండాలనేది వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళ నుంచి ఏ విధమైన సర్టిఫికేషన్ లేకుండా కొంతమంది ఆకతాయిలు అనవసరంగా ప్రజల్ని భయాందోళనకు గురి చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న అవాస్తవాన్ని మీరు నమ్మవద్దు. అలాగే ఆకతాయిలందరికీ కూడా చెప్తా ఉన్నాం, మీరేదో సరదాకి ఇలాంటివన్నీ కూడా సర్క్యులేట్ చేసి ఎడిట్ చేసి ప్రజలు భయాందోళనకు గురి చేస్తే తప్పకుండా శిక్షార్హులు అవుతారు. కఠినమైన చర్యలు ఉంటాయి.
ఇలాంటి సమయంలోని మనం అందరం కూడా చట్టం దర్పనే చేసే పరిస్థితుల్లో మీరు ఇలాంటి వాటిల్లో దూరి అన్నెసరీగా చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న ఫేక్ సర్క్యులేషన్ జరగడానికి కారణమైన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు వాళ్ళందరిపైన ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో దూరకుండా యంత్రాంగం అంతా ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. అతి దగ్గరలోనే ప్రజలకి దీన్ని పట్టుకొని ఇక్కడ వదిలేమన్న శుభవార్తను తెలియజేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. ఆలోపు ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు తోటిగా ఒక మనిషిని తీసుకొని వెళ్ళడం, అలాగే డిపార్ట్మెంట్ వారు చెప్పిన ఈ చర్యలన్నీ తీసుకొని ఏదైతే జాగ్రత్తలు తీసుకొని, అలాగే హెల్ప్ లైన్ నెంబర్ కూడా పెట్టారు. హెల్ప్ లైన్ నెంబర్ కూడా వర్తకుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర మంత్రి కందల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం సాయంత్రం మెయిన్ రోడ్లో జరిగిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన భవన ప్రారంభోత్సవం వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత సుమారు 2 కోట్లతో నిర్మించిన ఛాంబర్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సమావేశంలో జరిగిన సభలో మాట్లాడుతూ వర్తకుల సమస్యల పరిష్కారానికే కాకుండా ఛాంబర్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. అన్ని విధాలుగా తమ సహకారం అందిస్తామన్నారు. నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ, ఛాంబర్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ జవార్, గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ, ట్రాన్స్పోర్ట్ కార్యదర్శి కనకాల రాజా, పలువురు ఛాంబర్ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. చాలా వ్యాపారంలో చాలా ఇబ్బందులు పడడం నాశనమైపోయిన పరిస్థితి చూసాం. నిజంగా నాకు వాసు గారు మాట్లాడుతూ పక్క నియోజకవర్గం అని చెప్పారు. కానీ పక్క నియోజకవర్గం అయినా మా నియోజకవర్గంలోనే మీ అందరికీ 90% అవినాభావ సంబంధం ఉందనే విషయం మనందరం గమనించాలి. ఎందుకంటే మీ పాపం నా నియోజకవర్గంలో ఉండే, మీ ల్యాండ్స్ అన్ని కూడా నా నియోజకవర్గంలో ఉండే, కస్టమర్ కాదు కస్టమర్ కూడా నా నియోజకవర్గంలో ఉన్నారు. మీ యొక్క సేవకులు, మీ సిబ్బంది అంతా కూడా నా నియోజకవర్గంలో ఉన్నారు. అంటే మీ నియోజకవర్గానికి మా నియోజకవర్గానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా మనం 2 కళ్ళుగా భావించాలి రాజమండ్రి నగరానికి, వ్యాపారానికి. కస్టమర్లు కావాలి, సేవలు కావాలి. ఇక్కడ వీళ్ళు వ్యాపార సంస్థలు పనిచేసే ప్రతి సిబ్బంది 90% రాజనగరం నియోజకవర్గం నుంచి వస్తారు. దానివల్ల మనందరికీ మంచి అవినాభావ సంబంధం ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఏదైనా వ్యాపారం విస్తరించాలి అంటే మన ప్లేస్ కావాలని రాజమండ్రి నగరంలో లేదు. రేపు రాజనగరం అయిపోయి మనం వెళ్ళాల్సిన అవసరం. ఇటు పూర్వం అయిపోయినా వెళ్ళాలి, ఇటు రాజనగరం అయిపోయినా వెళ్ళాలి. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను మీకు. ఆటోనగర్ రాజనగరం అయిపోయింది, ఫ్రూట్స్ మార్కెట్ రాజనగరం అయిపోయింది, ఇండస్ట్రియల్ పార్క్ రాజనగరం వైపులో వస్తుంది 104 ఎకరాలు ఆల్రెడీ కేటాయించారు. ఇప్పుడు ఇంకా మరో 100 ఎకరాలు కూడా సేకరణ జరుగుతుంది. దీంతో పాటు ఎయిర్పోర్ట్ ఎదుర్కొంటా కూడా కొన్ని ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని కాలేజీలు కూడా వస్తున్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వ పరంగా, ప్రభుత్వం తరఫున మీకు సైట్ అలాట్ చేసే బాధ్యతలు మేము తీసుకుంటాం. ఎప్పుడు దిట్టగా ఉంది రాజమండ్రి ఛాంబర్. నేను 1983లో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాను ఫస్ట్ టైం. అప్పటి వరకు నేను మీలాగా ఒక వ్యాపారస్తుని, మీ ఛాంబర్లో నేను ఒక సభ్యుడిని. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో వర్తకుల సమస్యల మీద వెలుగెత్తి చాటంలో మీతో పాటు గొంతు కలిపాను. సమస్యలు ఉండేవి. ఇప్పుడంత కాకపోయినప్పుడు డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయడం, డిపార్ట్మెంట్లో ఒత్తిడి ఉండటం, వ్యాపారస్తులు దొంగగా చూసే పరిస్థితులు మేము చూసాం. దానికి భిన్నంగా వ్యాపారస్తులు కూడా గౌరవంగా, సగౌరవంగా ఉండేలాగా చూడాలన్న లక్ష్యంలో ప్రభుత్వంలో భాగస్వామిగా అనేక నిర్ణయాలు చేయించడంలో నేను ప్రధాన పాత్ర వహించాను. ఇవాళ దయచేసి సైలెన్స్ అయ్యా. నేను వారం రోజులు పచ్చి ఉండి వచ్చా. నాకు గొంతు పెగలాలి కదా, గట్టిగా మాట్లాడాలంటే. కొంచెం నిశ్శబ్దం అయితే 2 నిమిషాలు ఎక్కువ శ్రమ తీసుకో.
స్థానిక నాళం భీమరాజు వీధిలో వెంచేసిన 174 ఏళ్ల శ్రీ లక్ష్మీ సిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. సోమవారం ఉదయం విద్యార్థులకు పంపిణీ చేసేందుకు పెన్నెలు పూజ చేయగా రాత్రికి సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా 10వ తేదీ ఉదయం 10 గంటలకు మోదకార్చన, 11వ తేదీ ఉదయం 8 గంటలకు గణపతి హోమం, గరిక పూజ, అమ్మవారి కుంకుమార్చన, సాయంత్రం 6 గంటలకు గణపతి కళ్యాణం జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింగమళ్ల నారాయణ, డాల్డా మురళి, కొత్త రామేష్, మోతమరి లలిత, కోపర్తి మురళి, పింకేష్ సోహన్ తదితరులు పాల్గొన్నారు. చేసేటప్పుడు స్వామి మనకి వివాహం జరిగేటప్పుడు మంత్రం ఒక రకంగా ఉంటుంది, స్వామివారికి ఒక రకంగా ఉంటుంది మంత్రం. స్వామివారికి చేసేటప్పుడు మాంగళ్యం గంగరాలేన లోకరక్షణ హేతున కన్నే పత్రానుపదగే సహజీవ సర్వాంశతం అని చెప్తా ఉన్నాడు. స్వామివారు ఆ విధంగా స్వామికి అమ్మవారికి నమ్మకం చేస్తూ శాసిస్తూ మంగళసూత్రధారణ చేశారు. అలాగే కర్మలను సమర్పించేటప్పుడు కూడా అమ్మగారికి చెప్తున్నాడు స్వామి ప్రజలంతా కూడా సకల సురక్షితంగా ఉంటారు సుమా అన్నాడు స్వామి మొట్టమొదటి. రెండోసారి సకల జీవరాశులు కూడా పశుపక్షాలు అంతా కూడా చక్కగా ఉంటారు సుమా పరిపాలించాలి అని చెప్పి రెండోసారి స్వామిసారి ఏ విధంగా చెప్తున్నారంటే యజ్ఞాగం ఎక్కడైతే చక్కగా జరుగుతాయో లోపలంతా కూడా సురక్షితంగా ఉంటుందా అంచేత చక్కగా యజ్ఞాగాన్ని చక్కగా జరిపించాల్సిందా అని చెప్పి 3సారి ప్రవర్తించాక మరి 4వసారి ఏ విధంగా చెప్పారంటే ధర్మం ఆనందాత్మకంగా నచ్చే విధంగా చేయాల్సిందా అని చెప్పి 4వసారి ప్రవర్తిస్తున్నారంటే ఇప్పుడు మనం 3సార్లు ప్రవర్తించారు 4వసారి ప్రవర్తిస్తున్నాడు గోవిందా మాజీ ఏపీ ఐఏఎస్సీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం షష్ఠిపూర్తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక జమీందారు మెట్టపై ఉన్న నారాయణాద్రి ఎంక్లేవ్లో ఉన్న ఆయన నివాసంలో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి జక్కంపూడి రాజా, ప్రముఖ నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు, మిత్ర బృందం, అభిమానులు పాల్గొన్నారు.
ఇక వర్షాలతో ఏలేరు నది నిండుకుండగా మారడంతో ఏలేరు నదిలో నీటి విడుదల చేయడం జరిగింది. 8వ తేదీన ఆదివారం అర్ధరాత్రి వరకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు నీటి ఉధృతిని పర్యవేక్షించారు. ఇర్రిపాక గ్రామంలో నీరు రాకుండా జేసీబీలతో గట్లు వేయించారు. 9వ తేదీ ఉదయం జగ్గంపేట ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్తో కలిసి అక్కడి ఉండి ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతాల పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిన్నటి నుండి కిందకు ఏలేరు నది నుండి నీటిని వదలడం జరుగుతుందని 1500 క్యూసెక్లతో ప్రారంభమైన అవుట్ఫ్లో 20,000 క్యూసెక్లు చేరుకోగానే అవకాశం ఉందని, రిజర్వాయర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని, ఈ రోజు మధ్యాహ్నం 20,000 క్యూసెక్ల అవుట్ఫ్లో నీటిని అధికంగా విడుదల చేయడం జరుగుతుందని, దీనివల్ల ఏలేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న సోమవారం, కృష్ణవరం, ఎస్తిమాపురం, శృంగరాయనపాలెం, రాజుపాలెం, రామకృష్ణాపురం, వీరవరం తదితర గ్రామాల ప్రజలు దిగువ ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని మించి ప్రవాహం వస్తుందన్నారు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం, పునరావాస కేంద్రాలను కూడా రెడీ చేస్తున్నామని, హై స్కూల్ సిద్ధం చేశామని, శుభ్రం చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకుని ముందుగానే ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. నిన్నటి నుంచి కిందకి నీరు వదలడం జరుగుతుంది. 5,000తో స్టార్ట్ అయినటువంటి 1,500తో స్టార్ట్ అయినటువంటి అవుట్ఫ్లో ఇవాళ 11,000కి వచ్చింది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈ 11,000 20,000 దాకా కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేనట్టయితే రిజర్వాయర్కి ప్రమాదం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఏదైతే ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 20,000 క్యూసెక్కులు కానీ మనం కిందకు పంపించాల్సిన పరిస్థితి వస్తే ఈ వర్షం తగ్గకపోయి ఆ పరిస్థితి కొనసాగినట్టయితే మాత్రం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మధ్యాహ్నానికి 20,000 క్యూసెక్కులు కూడా కిందకు వదిలేటటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇటు సోమవారం కానీ, కృష్ణవరం కానీ, అలాగే ఎస్తిమాపురం కానీ, శృంగరాయనపాలెం కానీ, భూపాలపట్నం కానీ, రాజుపాలెం, రామకృష్ణాపురం, వీరవరం గ్రామాల్లో ఉన్నటువంటి ముక్కుళ్ళు, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పల్ల ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా సేఫ్టీ ఫేస్కి అంటే బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే హై స్కూల్స్ ఉన్నాయో హై స్కూల్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే తయారు చేయడం జరిగింది. ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ఇవాళ సిద్ధంగా ఉంది. స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతి సోమవారం దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఈ సోమవారం అన్నా క్యాంటీన్ కు సహాయం అందిస్తున్న దాత జగ్గంపేట మండలం రాజిపూడి గ్రామానికి స్వర్గీయ భూసాల నూకరాజు సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజిపూడి గ్రామ సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు భూసాల బాబురావు ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, వేమలకొండ జోగారావు, బద్ది సురేష్, మంచాల హేమాద్రి, నాగిరెడ్డి అనిల్, గంటా రమణ, కుప్ప తాతారాం, నల్లా చిరంజీవి, ముక్కపాలు బాబు, ప్రేమ స్వరూప్, బుజ్జి, పాలిశెట్టి సతీష్, గారపాటి సత్యబాబు, కేసుబోయిన చిన్ని, తుమ్మల కిషోర్, అప్పాజీ, పుర్ర వీరబాబు పాల్గొన్నారు. వీడియో చెప్తాను ఫోటో కాదు
అధిక వర్షాలతో ఏలేరు నది పూర్తిగా నిండిపోవడంతో అధికారులు 10,000 నుండి 20,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడంతో ఏలేరు పరివాహక ప్రాంతాలని జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తామరాడ, రామచంద్రాపురం, వీరవరం, రాజుపాలెం, ముక్కొల్లు, గెద్దనపల్లి, భూపాలపట్నం, ఎస్తిమ్మాపురం, శృంగరాయనపాల తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలందరికీ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తోటా నవీన్, కోర్పు సాయి తేజ, తోటా గాంధీ, అనుకుల శ్రీకాంత్, వీరంరెడ్డి కాశీబాబు, తూము కుమార్, నీలం శ్రీను, జ్యోతుల రాంబాబు, గంధం ఈశ్వరరావు, గోడె దొరబాబు, గుడిబాల కరణం, బోరయ్య, బొజ్జపు శ్రీను పాల్గొన్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం మొన్నే చూసాం విజయవాడలోని ఎంత నష్టం జరిగిందో. ఆ నష్టం మళ్ళీ జరగకుండా ఇక్కడ ఉండాలి అంటే ముందు జాగ్రత్త చర్యలు అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టుకి ఇన్ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. రమారమి మనం 10-15 క్యూసెక్లు వదులుతారు అనుకుంటే 30 పైన క్యూసెక్లు వదిలే అవకాశం ఉంది. కాబట్టి దాని ఎఫెక్టెడ్ గ్రామాలన్నీ కూడా ముందు జాగ్రత్తగా వేరే ప్రాంతాలకి, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాత ఇళ్ళు ఉంటాయి, మట్టితో కట్టిన ఇళ్ళు ఉంటాయి, పెంకుటిళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ నాని ప్రాణ నష్టం కలగకుండా ఉండాలి. అలాగే ప్రతిదీ కూడా ముందుగా తీసుకున్నట్టయితే మా గవర్నమెంట్ అన్ని సదుపాయాలు జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని సదుపాయాలు కూడా సమకూర్చడం జరుగుతుంది. ఏదైతే ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయో స్కూళ్ళు కానీ లేకపోతే ఇతర కమ్యూనిటీ వాళ్ళు కానీ అక్కడికి ప్రజలను తీసుకెళ్లి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీఓ గారు అన్నీ తిరగడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మనం అందరూ కూడా జాగ్రత్త వహించి మన నాయకులందరూ కూడా వాళ్ళకి మెసేజ్ పాస్ చేసి వాళ్ళని ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇళ్ల పట్టాలను అందజేస్తుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, సహస్ర దీపాలంకరణకు అశేషంగా హాజరైన భక్తులు. ఏలేరు పరివాహక ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.